రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలిచే పరిస్థితి లేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాల నిర్మాణాలపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. భక్తులు ఇచ్చే నిధుల ద్వారానే ఆలయాల నిర్మాణాలు, పూజలు జరుగుతున్నాయంటున్నారు. దేవాదాయ శాఖలోని నిధులు భక్తులిచ్చినవేనని, రాష్ట్రంలో ఆలయాలకు బదులుగా టాయిలెట్ నిర్మించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పటమేమిటని ప్రశ్నించారు మంత్రి ఆనం. గత పాలకులు హిందువుల ఆలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారన్నారు. ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో? సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించే కోరుతా ఉన్నా. ఎస్సీలను